హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్యోతి హర్ కృష్ణ. టుడే స్పెషల్ మై ఫేవరెట్ కాకరకాయ ఫ్రై. ఇందులో చాలామంది కాకరకాయ నచ్చదు కదా, కానీ నాకు ఇష్టం. అలాగే ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి, ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఎందుకు ఇష్టం లేదు. సరే, ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. స్లైస్లుగా కట్ చేసుకోండి. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక టమాటా సరిపోయిద్ది. ఒక టమాటాని కట్ చేసుకోండి. మీరు కూడా అలా కటింగ్ చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటారా? సరే, ఫస్ట్ కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర, పప్పులు వేసుకోండి. పప్పులు వేసుకున్నాక 2 ఎండుమిర్చి ఉంటే వేసుకోండి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎంత తింటే అంత మంచిది. చాలామంది తినరు, నేను తింటా. మనం తరిగి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటా, ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. టమాటా, ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత మనం కుకింగ్కి 1/2 అవర్ ముందే వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకుంటే చాలా త్వరగా ఉడికిపోతాయి. నేను 1/2 అవర్ ముందు కట్ చేసి పెట్టుకున్నాను. అలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని ఫ్రై అయిన ఆనియన్స్, టమాటాలో వేసి బాగా కలుపుకోండి. ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి అవసరం లేదు. మూత పెట్టుకోండి, బాగా మగ్గిపోతాయి. అలా కాకరకాయ పీసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత కొంతసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వాలంటే ఆ పీసెస్ క్రిస్పీగా రావాలి. క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి. కొంతసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న లోపు కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అలా మూత తీసిన తర్వాత కొంచెం కలుపుకోండి. అంతే, కాకరకాయ